స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందరూ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నిజమైన ర్యాలీనా లేక ట్రాపా? రీసెంట్ వార్ టెన్షన్స్ కొద్దిగా తగ్గడంతో గ్లోబల్ మార్కెట్స్ కొంచెం స్టేబుల్ అయ్యాయి. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ మళ్లీ పెరుగుతోంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా స్లోగా తిరిగి వస్తున్నారు. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఈ ర్యాలీ కనిపిస్తోంది. కానీ కేర్ఫుల్, ఇంకా గ్లోబల్ అన్సర్టనిటీ పూర్తిగా పోలేదు. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా మార్కెట్పై ప్రెజర్ పెడతాయి. సడన్ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా రావచ్చు. అయితే ఏమవుతుంది? మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి సడన్గా డౌన్ అవుతుంది. ఇదే బుల్ ట్రాప్. ఇన్వెస్టర్స్ లేటుగా ఎంటర్ అయ్యి లాస్ట్లో పడిపోతారు. స్మార్ట్ ఇన్వెస్టర్స్గా మీరు మార్కెట్ని ఫాలో అవ్వకండి, మీ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు పేషెన్స్ మెయింటైన్ చేయాలా. లంసంగా కాకుండా కొద్దిగా బై చేయాలా. మీరు మార్కెట్ ట్రోప్లో పడకుండా ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఈ ర్యాలీలో మీరు స్మార్ట్గా ఉండాలంటే మార్కెట్ పెరిగిందని వెంట పడకండి. డిప్ కోసం వెయిట్ చేయండి. మీరు ఎమోషన్స్తో కాకుండా క్లియర్ ప్లాన్తో ఇన్వెస్ట్ చేయండి. క్యాష్ రిజర్వ్ ఉంచుకోండి. నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం రెడీగా ఉండండి. ఈ ర్యాలీలో బ్యాంకింగ్, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ కొద్దిగా మూమెంటం చూపిస్తున్నాయి. కానీ సెక్టర్ స్ట్రాంగ్ అయినా స్టాక్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే ఎమోషన్స్తో డెసిషన్ తీసుకోవడం. ర్యాలీ చూసి రష్ అవ్వకండి, పేషెన్స్తో వెయిట్ చేయండి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మార్కెట్ ఆపర్చునిటీస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ రాంగ్ డెసిషన్స్ మాత్రం చాలా లాస్ని ఇస్తాయి. అందుకే స్ట్రాటజీతో ఇన్వెస్ట్ చేయండి, సేఫ్గా గ్రో అవ్వండి. Subscribe to Dr. Ram Stocks.